అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మావిగన్ వర్సెస్ అమరావతి. మరి ఒక అంతర్గత సమాచారం మేరకు అంబటి రాంబాబు గారు కొంతమంది సన్నిహితుల ద్వారా ఈ మాట అనడం జరిగిందని చెప్పేసి మనకు అంతర్గత సమాచారం మేరకు అందింది. మరి ఏంటి ఆ మాట, ఏ విధమైనటువంటి చర్చ జరిగిందనేది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. మరి ఆయన మాజీ మంత్రివర్యులు, మాజీ జలవనరుల శాఖ మంత్రి, మరి పోలవరం అంటే ఐడియా లేనటువంటి చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఏ మంత్రికైనా దక్కుతుంది అంటే అది అంబటి రాంబాబు గారికే దక్కుతుంది. సరే, మరి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మరి మావిగన్ అంటున్నారు మా నాయకుడు, మీ నాయకుడేమో అంటే చంద్రబాబు గారేమో, ముఖ్యమంత్రి గారేమో సిబిఎన్ గారు అమరావతి అంటున్నారు. మరి ఏపీ సిఆర్డిఏ పరిధిలోనే మావిగన్ ఉంది అని చెప్పేసి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. మరి వచ్చే ఎన్నికలకు రెఫరెండంగా మేనిఫెస్టోలో సైతం మావిగన్ పెట్టేసుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్తల నాయకుల సమావేశంలో కూడా ఇదే అంశం గురించి మాట్లాడడం జరిగింది. మరి మావిగన్ వర్సెస్ అమరావతి ప్రాతిపదికన మనం ఎన్నికలు వెళ్ళేదానికన్నా ఇప్పుడున్నటువంటి 11 మంది శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈ మావిగన్ వర్సెస్ అమరావతి అంశంలో ఈ శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నికలు వెళితే ఇప్పుడే తేలిపోతుంది కదా అని చెప్పేసి తన సన్నిహితుల వద్ద అంటే మాట్లాడడం జరిగింది అంబటి రాంబాబు గారు. మరి ఆ సన్నిహితులు కూడా కరెక్టే కదండి రాంబాబు గారు, నిజంగా మావిగను ప్రజలకు ఉపయోగపడుతుందా, రాష్ట్రానికి ఉపయోగపడుతుందా, అమరావతి ప్రజలకు ఉపయోగపడుతుందా, రాష్ట్రానికి ఉపయోగపడుతుందా అనేటువంటి అంశము తేలాలి అంటే 29 ఎన్నికల వరకు ఎందుకు? మరి ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో మరి యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువైంది ప్రభుత్వం పైన అని చెప్పేసి మనమంతా ఊదరగొడుతున్నాము. నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ కానీ ప్రభుత్వం పైన ఉంటే 11 మంది రిజైన్ చేసి ఎన్నికలకు వెళితే తేలిపోతుంది కదా ఇక్కడ అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఒక మావిగన్ వర్సెస్ అమరావతి అంశంలోనేనా, లేకపోతే అన్ని అంశాలపైన అంటే అన్ని అంశాలు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమైతే ప్రచారం చేస్తున్నామో, అసత్య ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నామో వాటన్నిటి దృష్ట్యా కూడా మనం ఎలక్షన్లకు వెళితే ఖచ్చితంగా ఒక కేంద్రానికి ఒక మెసేజ్ పంపినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ సన్నిహితుడు అంబటి రాంబాబు గారితో చెప్పడం జరిగింది. అంటే ఆనాడు నంద్యాల బై ఎలక్షన్లో, తిరుపతి బై ఎలక్షన్లో ఏ విధంగా అయితే వెళ్ళారో మరి ఇదే మావిగన్ వర్సెస్ అమరావతి అంశంలో ఎన్నికల రెఫరెండంగా తీసుకొని ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇటు కూటమి పార్టీకి ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా ప్రజలకు వెళుతుంది కదా. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం బలంగా ఉంది ప్రజల్లో, మనం రిజైన్ చేసి వెళ్తే అనేది కూడా చాలామంది సన్నిహితులు అంబటి రాంబాబు గారికి కూడా విన్నవించడం జరిగింది. మరి ఒకవైపు ఏమో ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి అంశం గురించి కూడా వారి మధ్య చర్చకు వస్తే, ఏమండి అమరావతి ఏపీ సిఆర్డిఏ పరిధి దాదాపు 8,000 చదరపు కిలోమీటర్లు ఉంది. మరి ఇందులో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధి ఉంది. మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు పొడవు వచ్చేసి 97.5 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్డు పొడవు వచ్చేసి 189.5 కిలోమీటర్లు. మరి ఇన్నర్ రింగ్ రోడ్డు యొక్క వైశాల్యము 594 చదరపు కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్డు యొక్క వైశాల్యము 2,240 చదరపు కిలోమీటర్లు. మరి మనం మాజీ ముఖ్యమంత్రి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మావిగన్ ఎల్ షేప్లో ఉన్నటువంటి మావిగను 110 కిలోమీటర్లు వస్తుంది నేషనల్ హైవేకు అటు ఇటు. మరి నిజంగా భూ సేకరణ ఎక్కడ చేస్తాం, మనము భూ సమీకరణ ఎక్కడ చేస్తాము, అసలు రాజధాని అంటే ఈ 110 కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తారు ప్రజలు, మరి ఒక్కో ప్రాంతంలో ఒక్కోటి పెట్టుకుంటా పోతే ఏ విధంగా ఒక ఎజెండా ఏంటి జెండా అని చెప్పేసి కూడా చాలా డిస్కషన్ నడిచింది. మరి చివరిగా చెప్తూ ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా ఆ సర్వేలు ఈ సర్వేలు మనం ఊరినే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా ఉన్నాము, మరి నిజంగా ఇది మంచి ఆలోచన అని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి ఆలోచనకు ఈయన కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. ఏమని, మన 11 మంది శాసనసభ్యులు మరి రిజైన్ చేసేసి ఈ అంశంపైన ఎన్నికలకు వెళితే కేంద్రంలో కూడా మనకు గ్రిప్పు పెరుగుతుంది కదా అనేటువంటి ఆలోచన కూడా అతను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరుస్తారా లేదా అంబటి రాంబాబు గారు అనేది కూడా వాళ్ళ మధ్య చర్చకు జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు, కనీసం ఆయనను కాదనే అసెంబ్లీకి హాజరవ్వలేనటువంటి ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉండడం జరిగింది. ఎక్కడ ఆయన కోపావేశాలకు, ఆగ్రహావేశాలకు గురవుతామని చెప్పేసి అసలు అసెంబ్లీలో కూడా దొంగగా సంతకాలు పెట్టేసి వస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళు అని చెప్పినా సరే మేము వెళ్ళమంటే వెళ్తారా, నేను రాకోకుండా మీరు ఎలా వెళ్తారనేటువంటి ఆగ్రహావేశము, కోపానికి బలవుతామని చెప్పేసి వెళ్ళకోకుండా వాళ్ళు కూడా దొంగగా సంతకాలు పెట్టేసి వస్తున్నారనేది కూడా చర్చ జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు అంటే ఈ సన్నిహితుల మధ్య జరిగినటువంటి చర్చ ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే ఈ నాయకుడు 2014 నుంచి 24 మధ్య కాలంలో ఎన్నో రకాలుగా స్టేట్మెంట్స్ మార్చారు కదండి. ఫస్ట్ దొనకొండ అన్నారు ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయని,
తర్వాత అసెంబ్లీలో నేను అమరావతికి 30,000 ఎకరాల పైన కడితే నేను అమరావతికి ఏకగ్రీవంగా ఆమోదిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, లీగల్ క్యాపిటల్ అని చెప్పి చెప్పాము. మరి దానికి కూడా కట్టుబడి ఉండకోకుండా ఇప్పుడు మరలా ఏమంటున్నాము, మావిగన్ అని చెప్పేసి అంటా ఉన్నాము. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ప్లాన్ బి అమలు చేయలేదని చెప్పేసి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు, మరి అదేవిధంగా ఈ 11 మంది శాసనసభలో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గాల్లో పోటీ చేసే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు 11 మందిలో 10 మంది శాసనసభ్యులు, దాదాపు నాకున్నటువంటి అవగాహన మేరకు రాయలసీమలోనే 7 మంది సభ్యులు గెలుపొందడం జరిగింది. మరి నిజంగా రాయలసీమ ప్రజల్లో కూడా అమరావతి రాజధాని పట్ల, మావిగన్ రాజధాని పట్ల, అంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ ఏదైతే ఉందో ప్రజలకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందనేది రిజైన్ చేసి వెళితే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఒక రాయలసీమకు చెందినటువంటి ప్రముఖుడు అంబటి రాంబాబు గారి దగ్గర సంబోధించడం జరిగింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి 11 మంది ఆయనతో పాటు రిజైన్ చేసి వెళితే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా, ఒకసారి రిజైన్ చేసి వెళ్ళండి మీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి కూడా చాలామంది ప్రజల్లో కూడా ఇది చర్చ జరగబోయేటువంటి రాబోయే రోజుల్లో జరిగేటువంటి అంశం అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.